మొదటిసారి మా ఇంటి దగ్గర కాసిన మామిడికాయలతో ఆవకాయ పచ్చడి అయితే పెడుతున్నాం అనమాట. మేము ఇంటి దగ్గర చెట్టు వేసే 4 to 5 years అలా అయిపోతుంది అనమాట. దగ్గరగా చెట్టు పెద్దదైపోయినా ఒక్క కాయ కూడా కాయలేదు. ఊళ్ళో వచ్చిన సైకిల్ అబ్బాయిల దగ్గర తీసుకొని వేసిన చెట్లు ఇలానే మోసపోతామేమో అనుకున్నాము. కానీ ఈ ఇయర్ అయితే కాయలు కాసింది అనమాట. ఫుల్గా కాసింది. ఎప్పటి నుంచో కాస్తుందేమో అని వెయిట్ చేస్తున్నామండి. సో ఈ ఇయర్ అయితే మామిడికాయలు అయితే కాసింది అనమాట. చాలా కాయలు కాసింది. అయితే ఏమైందంటే పచ్చడి పట్టడానికి ఇప్పటికి టైం కుదిరింది అనమాట. అయితే ఇంతలోనే మనకి చాలా మామిడికాయలు పండిపోయి, అంటే చెట్టునే పండిపోయి రాలిపోయిన కాయలు ఎంత బాగుంటాయో కదండి. అది కూడా మన ఇంటి దగ్గర కాసిన కాయలు పండిపోయి చెట్టునే పండిపోయి కింద పెడితే ఎంత బాగుంటుందో కదా. అది న్యాచురల్ గా కాసిన కాయ. సో చాలా అంటే చాలా స్వీట్ గా ఉంది. పండు చాలా స్వీట్ గా ఉంది. అండ్ పచ్చికాయ వచ్చేసరికి చాలా పుల్లగా ఉంది అనమాట. అయితే ఊళ్ళో వచ్చిన అబ్బాయి దగ్గర కొత్తపల్లి కొబ్బరి అని మొక్క తీసుకొని అయితే వేసాము. అయితే తీరా కాయ కాసిన చూసిన తర్వాత కొంతమంది కొత్తపల్లి కొబ్బరి అంటున్నారు, కొంతమంది వేరే కాయ అంటున్నారు. సో మీకు తెలిస్తే ఇదేం కాయ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో మేమైతే కొత్తపల్లి కొబ్బరి చెట్టు అనేది తీసుకున్నాం అనమాట. మాకు కూడా ఎందుకో డౌట్ అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఆ అబ్బాయి దగ్గర 2 మొక్కలు అయితే తీసుకున్నాం అనమాట. ఒకటి రసాలని తీసుకున్నాము, ఒకటి ఇది కొత్తపల్లి కొబ్బరి అని తీసుకున్నాము. రసాల చెట్టు వచ్చేసరికి పునాస్ మామిడికాయలు అయితే కాసింది. సో దాని గురించి ఈ చెట్టుకి కాసిన మామిడికాయల గురించి డౌట్ పడవలసి వస్తుంది. సో అంతే, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కాయ చూడగానే కొంతమంది చెప్పేస్తారు కదా. సో తెలిస్తే కామెంట్ చేసేయండి. ఈ కాయ చూస్తే కొత్తపల్లి కొబ్బరి బోనస్కాయ మామిడికాయ అని తెలుస్తుంది కదా. సో ఫైనల్గా ఇంకేదైతేనే కాయ అయితే పుల్లగా ఉంది, పచ్చడి మామిడికాయలు అనే ఇట్లా అనుకున్నాము. సో ఇంకా కుంచుడు ముక్కలకి అయితే పచ్చడి అయితే పట్టేస్తున్నారు అనమాట అమ్మ వచ్చేసరికి. కుంచుడు ముక్కలకి కొలతలు వచ్చేసరికి ఈజీ అనమాట. కుంచుడు ముక్కలకి 2 తవల కారం, అలాగే 1 తవ ఆవపిండి, అలాగే కొంచెం మెంతిపిండి, అలాగే కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిపాయ రబ్బలను కూడా వేసుకుని తవలో సగం కన్నా కొంచెం తక్కువగానే సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎంతో కాదు. సో ఎందుకు సాల్ట్ తక్కువగా అంటే మనం 3rd డే మళ్ళీ కలుపుతాం కదా, అప్పుడు సరిపోకపోతే కనుక మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఆయిల్ కూడా కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే ముక్కకి ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవుపిండి ఏమీ పట్టవన్నమాట. సో ఎక్కువగా ఆయిల్ వేసుకుంటే ఇంకా మిక్స్ చేసుకొని ఒక జాడీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని 3rd డే వరకు కూడా మూత వేసేసి ఉంచేయాలన్నమాట. 3వ రోజు చూసారు కదా. సో ముక్కకి ఉప్పు, కారం అన్నీ పట్టేస్తాయి కాబట్టి ఇప్పుడు పచ్చడికి సరిపడగా ఆయిల్ పోసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని సో మొత్తం మిక్స్ చేసేసుకొని మళ్ళీ జాడీలోకి పెట్టేసుకొని 1 year పాటు భద్రంగా దాచేసుకోవాలి. దాచేస్తే అలానే ఉండిపోతుంది. దాచుకుంటూ తింటూ ఉండాలి. మరి పచ్చడి అంటే ఇష్టం అంటే ఆ మాత్రం దాచుకుంటూ తినాలి కదా. ఇంతకే ఆవకాయ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి, చూద్దాం ఎంతమంది